అటవీ చట్టాలను కఠినంగా మారుస్తాం. కొత్తగూడ బొటానిక్ గార్డెన్లో ఐకే రెడ్డి. కేటీఆర్ని కలిసిన బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై ప్రశంసలు. ఇళ్ల కొనుగోలుదారులకి కేంద్రం ఊరట. అంచనాల కంటే తగ్గిన జీఎస్టీ స్లాబ్స్. OLX లో అద్దెకు, మార్కెట్లో అమ్మకాలు. పోలీసులకు పట్టుబడ్డ కెమెరాల దొంగ. హైటెక్స్ లో గుజరాత్ హ్యాండ్లూమ్స్ ఆకట్టుకున్న చీరలు, డ్రెస్ మెటీరియల్స్. ఒత్తిడి తగ్గించుకోవటానికి కొత్త మార్గం. జుంబా డాన్స్లకు సిటీ జనం క్యూ. అడవులను నరుకుతూ పోవటం వల్ల 31% వైరస్లు పెరుగుతున్నాయన్నారు గవర్నర్ నరసింహన్. ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ప్రయాణం చేయటం వల్ల 36 గంటల్లో వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. ప్రతిదానికి మెడిసిన్ కాకుండా ఇంటి వైద్యంతో నయమయ్యే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. HACCలో బయో ఆసియా 2019 సదస్సును ప్రారంభించారు గవర్నర్ నరసింహన్. ఈ ఏడాదికి ఏవైతే లక్ష్యాలు అనుకున్నామో వాటిని త్వరగా చేరుకోవాలన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోందని, దీనిపై జనానికి మరింత అవగాహన కల్పించాలన్నారు గవర్నర్. There are 5 main trends that are discernible, leading to an increase in the frequency of outbreaks. First, surging levels of travel, trade and connectivity mean an outbreak can move from a remote village to cities around the world in less than 36 hours. Second, high density living, often in unhygienic conditions, makes it easier for infectious diseases to spread in cities, and 55% of the world population today lives in urban areas, a proportion that is expected to reach 68% by 2050. అటవీ సంరక్షణ చట్టాలను కట్టుదిట్టం చేస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో మొక్కలు నాటిన ఇంద్రకరణ్ రెడ్డి సరదాగా కాసేపు గోల్ఫ్ ఆడారు. ముఖ్యమంత్రి గారు అటవీ శాఖను మాకు ఇవ్వడము ఎంతో ఆనందంగా ఉంది. ఈ శాఖ ద్వారా ఎన్నో గ్రీనరీ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 33% అడవులు రావాల్సిన అవసరం మనకు ఉంది. ఆ 33% అడవులు ఉంటే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. ఇప్పుడు 25% అడవులే ఉన్నాయి, 8% తగ్గిపోయినాయి. దాని కొరకు ఒక కట్టుదిట్టమైనటువంటి చట్టం తీసుకొచ్చి అడవులను కాపాలనే ఉద్దేశంతో ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు బొటానికల్ గార్డెన్లో నీటి కొరత ఉందని చెప్పి ఇక్కడ సమస్య చెప్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఈ నీటి కొరతను మనము అధిగమిస్తే ఇక తర్వాత భవిష్యత్తులో ఈ పార్క్ ఎటువంటి సమస్య కూడా ఉండదు. ఆ విధంగా నీటి కొరకు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు, మా కార్పొరేటర్ గారు ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా మా MD గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. రేపు రాబో రోజులలో అన్ని సవ్యంగా జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే కాళేశ్వరం నీళ్లు ఒకసారి వచ్చే జూన్ నుంచి స్టార్ట్ అయితే రేపు రాబో రోజుల్లో తాగునీరు కానీ సాగునీరు కానీ హైదరాబాద్లో ఏ ప్రాంతానికి కూడా నీటి సమస్య ఉండకుండా పోతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా వాకర్స్ కానీ ఇతర సమస్యలు కానీ రేపు రాబో రోజుల్లో తప్పకుండా పరిష్కారం చేస్తామని. టీఆర్ఎస్ వాకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసింది ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్. బల్గేరియాలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో సాధించిన గోల్డ్ మెడల్ ను నేతలకు చూపించింది. నిఖత్ జరీన్ పోరాట స్ఫూర్తిని, పట్టుదలను అభినందించిన కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి బాక్సింగ్ లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ యూత్ కు ఐకాన్ గా నిలుస్తోందని అభినందించారు. భవిష్యత్తులోనూ నిఖత్ జరీన్ కు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తానని నిఖత్ జరీన్ ధీమా వ్యక్తం చేసింది.
అఫోర్డబుల్ హౌసింగ్ పై జీఎస్టీని తగ్గించింది జీఎస్టీ కౌన్సిల్. గత కొన్ని రోజులుగా అంటున్నదే అయినా అంచనాల కంటే ఎక్కువగా స్లాబ్ రేట్ను తగ్గించింది. భారీగా తగ్గిన జీఎస్టీ స్లాబ్స్ కు మధ్యతరగతి ప్రజలు ఫుల్ ఖుషి అవుతున్నారు. తగ్గిన స్లాబ్ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. జీఎస్టీకి ముందు ఇళ్ల కొనుగోళ్లపై వ్యాట్, జీఎస్టీ కలిపి 6%గా ఉండేది. జీఎస్టీ అమలవుతున్నప్పటి నుంచి నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 18%గా స్లాబ్ ఉంది. తర్వాత 18 నుంచి 12%కి తగ్గించింది కౌన్సిల్. అయితే సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతో మరోసారి జీఎస్టీని తగ్గించింది. ట్యాక్స్ తగ్గుతుందని అందరూ ఊహించిందే అయినా భారీ స్థాయిలో తగ్గించింది జీఎస్టీ కౌన్సిల్. నిర్మాణంలో ఉన్న ఇళ్ల కొనుగోళ్లపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 5%కి తగ్గించింది. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ పై ఉన్న 8% జీఎస్టీని 1%కి కుదించింది. అంటే మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు, ఇతర పట్టణాల్లో 90 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉండి 45 లక్షల రూపాయలలోపు ఉన్న ఇళ్లపై 1% జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. ఈ తగ్గింపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఓన్లీ 60 స్క్వేర్ మీటర్స్ వరకు ఉండే కార్పెట్ ఏరియా ఉండే వాటిని మనము అఫోర్డబుల్ హౌస్ కింద తీసుకుంటాం. సో బట్ వేరే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్స్ లెవెల్కి పోతే మనకు 90 స్క్వేర్ మీటర్స్ వరకు కూడా మనము అఫోర్డబుల్ హౌసింగ్ కింద తీసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా గతంలో మనకి 8% అఫోర్డబుల్ హౌస్ మీద ఇంక్లూడింగ్ ఐటీసీ ఉండేది. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా మనం అవైల్ చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేస్తూ ఓన్లీ అఫోర్డబుల్ హౌసింగ్ మెట్రోస్లో 60 స్క్వేర్ మీటర్లు కార్పెట్ ఏరియా, నాన్ మెట్రోస్లో 90 స్క్వేర్ మీటర్స్ కార్పెట్ ఏరియా మీద 1% పే చేయాలి. జీఎస్టీ తగ్గించడంతో మధ్యతరగతి ప్రజలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకు ముందు జీఎస్టీ ప్రకారం నిర్మాణంలో ఉన్న ఇళ్లపై బిల్డర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే వీలుండేది. క్లెయిమ్ చేసుకున్న ఐటీసీ ఎవరికి చెందాలన్నది జీఎస్టీలో స్పష్టంగా లేదు. దీంతో బిల్డర్లు కొందరు ఐటీసీని వినియోగదారుడికి బదిలీ చేసేవారు. ఇంకొందరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను తన జేబులో వేసుకునేవాళ్ళు. ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేసుకోవడానికి వీల్లేదు. బిల్డర్, కస్టమర్ ఇద్దరిలో ఎవరు లబ్ధి పొందినా కానీ ఐటీసీ కోసం ఎదురు చూడాల్సిన ఇబ్బంది తప్పిందంటున్నారు. చాలామంది కూడా పర్చేజర్స్ ఈ యొక్క క్లారిటీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇన్స్టాల్మెంట్స్ కూడా ఆగిపోయినాయి. చాలామంది బిల్డర్స్కు అమౌంట్ పే చేయకుండా కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చింది, జీఎస్టీ తగ్గిస్తాము, రిలీఫ్ వస్తుంది అన్నందుకు పేమెంట్స్ అన్నీ తగ్గిపోయి ఇండస్ట్రీలో కూడా స్తబ్దత వచ్చింది. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పాత వాటికి అయితే జరిగిపోయిన వాటికి ఏం రిలీఫ్ లేదు. ఓన్లీ ఏప్రిల్ 1 నుంచి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు అందరూ మీరు కన్జ్యూమర్స్ అందరూ కూడా మీరు ఎప్పటివరకు జరిగిన ఇన్స్టాల్మెంట్స్, పెండింగ్ ఉన్న ఇన్స్టాల్మెంట్స్ మీరు పే చేసుకోండి. వాట్ ఎవర్ వే దట్ ఇన్పుట్ ట్యాక్స్ చూసుకొని మీరు మిగిలిన బ్యాలెన్స్ పే చేసుకోవడం వల్ల ఉత్తమము, బాగుంటుంది. బట్ ఓవరాల్గా ఇన్ ద లాంగ్ టర్మ్ ఈజ్ ఆఫ్ డూయింగ్, నో డిస్ప్యూట్స్, నో అంబిగ్యూటీ, స్టేట్ అవే 1% అండ్ అఫోర్డబుల్, నాన్ అఫోర్డబుల్ 5%. సో అంబిగ్యూటీ ఈస్ టేకెన్ అవుట్. సో దట్ వే గవర్నమెంట్ హాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. మామూలుగా నిర్మాణ ఖర్చులో 16% వరకు ఐటీసీ ఉంటుంది. ఈ 16% ఐటీసీని క్లెయిమ్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఆ మొత్తం తిరిగి వచ్చేది. అయితే ప్రస్తుతం క్లెయిమ్ చేసుకోవడానికి లేదని జీఎస్టీ కౌన్సిల్ తేల్చడంతో 16% ఐటీసీ వినియోగదారుడే భరించాల్సి వస్తోంది. జీఎస్టీ తగ్గిందని సంబరపడుతున్నా ఫైనల్ గా ఇళ్ల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. మరోవైపు నిర్మాణం పూర్తయిన అఫోర్డబుల్ ఇళ్లకు 1% జీఎస్టీ విధించడంతో సేల్ కాని ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందంటున్నారు రియల్టర్లు. శాతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ ఫర్ గర్ల్స్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు కాన్వకేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓయూవీసీ రామచంద్రన్, కాలేజ్ చైర్మన్ ఆలం రసూల్ ఖాన్ పాల్గొన్నారు. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు అన్ని రంగాల్లో అబ్బాయిలతో సమానంగా పోటీ పడుతున్నారని చెప్పారు ఓయూవీసీ రామచంద్రం. పోటీ ప్రపంచంలో అమ్మాయిలు వెనకడుగు వేయకుండా ముందుకెళ్లాలని సూచించారు. My particular appreciation for starting women wings under the Shalan Education Society, helping these girl students coming from minority. I should share with you, the women education has come a long way. The credit goes to people like Rasul Khan, who had the vision. At present in Usmania University, 52% of our UG students are girls. 60% of our PG students are girls. Yeah, this is a transformation that has taken place over a period of time. Now we have more girls than boys.
విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు దిశ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం. దేశవ్యాప్తంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఏ విద్యార్థికైనా ఉచిత సేవలు అందిస్తామన్నారు మేనేజింగ్ డైరెక్టర్ సింధూర నారాయణ. నారాయణ విద్యా సంస్థలు నెలకొల్పి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ వంతు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. ఈ దిశ అనే ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే వీ హ్యావ్ హైర్డ్ 40 సైకాలజిస్ట్స్ అండి. వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సైకాలజిస్ట్నే తీసుకున్నాము. వాళ్ళని తీసుకొని మా క్యాంపసెస్లో కౌన్సిలింగ్ అనేసి పంపించాము. అంటే ఈ కౌన్సిలింగ్ కూడా ర్యాండమ్గా చేయడం కాదు, సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ వేసి వాళ్ళని పంపించి ఫస్ట్ ఒక గ్రూప్ సెషన్స్ అన్నవి కండక్ట్ చేసి ఆ గ్రూప్ సెషన్స్ తర్వాత ఏ స్టూడెంట్స్ అయితే మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తారో, కొన్నిసార్లు స్టూడెంట్స్ కూడా చెప్పలేకపోవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుండొచ్చు, లేకపోతే వాళ్ళ టీచర్స్ చెప్తుండొచ్చు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఆ స్టూడెంట్ని పిలిపించి వాళ్ళతో 1-on-1 కూడా కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్తోనో, స్టాఫ్ మెంబర్స్తోనో, ప్రిన్సిపల్స్తోనో, వార్డెన్స్తోనో, వాళ్ళ ఫ్రెండ్స్తోనో ఇలా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. సిటీలో మరో అవినీతి పోలీస్ అధికారి ఏసీబీకి చిక్కాడు. రాచకొండ పరిధిలోని హయత్నగర్ డీఐ 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హయత్నగర్లో ఉండే ఓ మహిళ తన బంగారం పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసులో నాగరాజు, నరేష్ అనే యువకులను డీఐ జితేందర్ రెడ్డి అదుపులోకి తీసుకున్నాడు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు నిందితుల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. మొత్తం 1,10,000 అడగ్గా 5 రోజుల క్రితం 55,000 తీసుకున్నాడు. ఇవాళ 30,000 తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. అందులో టేబుల్ మీద పెట్టుకున్నాడు. కవర్ టేబుల్ని పెట్టేసాడు. పెట్టిన తర్వాత కొంచెం బయటికి రాగానే ఈ సిఐ లోపల పోయాడు. ఆ కవర్ని మళ్ళీ ఒకసారి చూసుకున్నాడు. చూసుకొని ఇంకా లోపల పెద్ద కవర్లు ఉన్నాయి, అది ఫోల్డింగ్ బ్రౌన్ షీట్లు. ఆ బ్రౌన్ షీట్లో మళ్ళీ అట్నే పెట్టేసాడు. చేతులు కడుక్కొని మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ చేతులు కూడా కర్చీఫ్తో తుడుచుకునేటట్టు తుడుచుకుంటే మా కంప్లైంట్ కూడా చూసాడు. కడుక్కొని వచ్చాడు. అంటే ఏదైనా డబ్బులు ముట్టుకుంటే కలర్ వస్తే ఏసీబీ వాళ్ళతోనే కలర్ అని చెప్పేసి అది కడుక్కొని వచ్చి బయటకు వచ్చి ఖర్చుతో తుడుచుకుంటుంటే మా కంప్లైంట్ కూడా చూసింది. కాబట్టి ఫుల్ ఎవిడెన్స్ ఉంది దీంట్లో. నేను ముట్టుకోలేదు అని చెప్పడానికి లేదు. క్లియర్గా ఈయన తీసుకున్నాడు. తీసుకొని ఆ కవర్ తెప్పించిండు, కవర్లో పెట్టించాడు. ఆడ పెట్టాకనే మళ్ళీ కవర్లు కూడా చూసుకున్నాడు. చూసుకొని మళ్ళీ బయటకు వచ్చి చేతులు కడుక్కొని వచ్చాడు. OLX లో కెమెరాలు అద్దెకు తీసుకుని అమ్ముకుంటున్న వ్యక్తిని అరెస్టు చేశారు బోయిన్పల్లి పోలీసులు. బీటెక్ చదివిన రంజిత్ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. OLX లో కెమెరాలు అద్దెకు తీసుకుని వాటిని మార్కెట్లో అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగుల నిర్వహణ కోసం కెమెరాలు అమ్ముతుండగా బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 5 లక్షల విలువైన 9 కెమెరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఫేక్ ఐడి అతను క్రియేట్ చేసి మళ్ళీ ఒక కెమెరాను అమ్ముదామని OLX లో పెట్టినాడు. పెట్టిన దాని ప్రకారం మళ్ళీ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆ పక్కెంబడి ఉన్న అడ్రస్ తీసుకున్నాడు. ఆ తీసుకున్న అడ్రస్ ప్రకారం వచ్చేసి ఈ కెమెరాను, పాత కెమెరాను అక్యూజ్డ్ను దగ్గర క్యాచ్ చేసినాం మేము. చేసిన తర్వాత అతన్ని ఇంటరాగేషన్లో ఇలాగే దాదాపు 9 కెమెరాలు కూడా తీసుకొని అమ్మేసినానని చెప్పిండు. తర్వాత అది కూడా తప్పే అనిపించింది. ఈ కెమెరాస్ అన్ని కూడా తన ఇంట్లో పెట్టుకొని అమ్మేసి లావిష్గా తిరగడానికి జల్సాలకు అలవాటు పడ్డాడు. చేనేత హస్తకళలకు చేయూత ఇచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం హైటెక్స్ లో గుజరాత్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. గార్వీ గుర్జారీ పేరుతో నేషనల్ బయర్ అండ్ సెల్లర్స్ మీట్ నిర్వహించింది. గుజరాత్ లో పేరొందిన కచ్ వర్క్ తో చేసిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్, హ్యాండ్ క్రాఫ్ట్ ను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. యూనిక్ అండ్ ఎక్స్క్లూజివ్ గుజరాత్ కలెక్షన్స్ తో హ్యాండ్లూమ్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ను గుజరాత్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అంతరించిపోతున్న చేతి వృత్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ వాటికి మార్కెట్ కల్పించేందుకు అంతర్జాతీయ, జాతీయ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని చెప్పారు గుజరాత్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ సెక్రటరీ సందీప్ కుమార్. రిచ్ హెరిటేజ్ కల్చర్ తెలిసేలా గుజరాత్ లో హ్యాండ్లూమ్స్ ఉంటాయన్నారు. This is our first meet at Hyderabad. We are very hopeful that the response will be very, very good. In fact, a large number of buyers are from Andhra Pradesh. We are organizing this particular event in Hyderabad with the objective to attract the national buyers who are based in
South India, in the cities of South India, especially Andhra Pradesh and Telangana. గుజరాత్ స్టేట్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఎగ్జిబిషన్ అండి. వీళ్ళు గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. దీనివల్ల అణుగారిపోతున్న హస్తకళలు, గుజరాత్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ హస్తకళలు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. సో కొన్ని కళలు ఏవైతే కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్న కళలు కూడా మళ్ళీ జీవం పోసుకొని మళ్ళీ అందరికీ కనపడుతున్నాయి. సో వీళ్ళు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమం అది. గుజరాత్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మీట్ లో చేతి వృత్తులు కళలపై సెమినార్ నిర్వహించారు. గుజరాత్ నుంచి వచ్చిన ఆర్టిజన్స్, వీవర్స్ తో పాటు దక్షిణ భారత నుంచి వచ్చిన డిజైనర్స్ కూడా పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ లో కచ్ వర్క్ తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్, చేనేత చీరలు, చాందనీ డ్రెస్సులు, డిజైనర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ వేర్, కుర్తీలు, రకరకాల హ్యాండ్ ఎంబ్రాయిడరీ, లెదర్ ఫుట్వేర్, డిఫరెంట్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీని ఎక్స్పోలో ఉంచారు. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. సారీస్ అన్ని ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంకా గాగ్రా స్టైల్స్. బేసికలీ అంటే రాజస్థాన్ అంటే గాగ్రా కానీ గుజరాత్ ఏమైనా గాగ్రాస్ ఉంటాయి. సో మ్యాక్సిమం చెప్పాలంటే యాజ్ అ లేడీస్ పరంగా, యాజ్ అ జెంట్స్ పరంగా చెప్పాలంటే బూట్స్ కానీ, షూస్ కానీ, బ్లేజర్ కానీ, స్కార్ఫ్స్ కానీ, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. కలెక్షన్ మాత్రం అయితే చాలా సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. నేను అనుకుంటే వచ్చేట మళ్ళీ నాకు అట్లాంటి సిచ్యువేషన్ వస్తే డెఫినెట్గా వచ్చి నేను అందరికీ మళ్ళీ మోటివేట్ చేస్తాను. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ కుర్తీస్ అండ్ డిఫరెంట్ స్కార్ఫ్స్ అండ్ డిఫరెంట్ సారీస్ అండ్ జ్యువెలరీ, footwear and earrings, costumes also. Color combinations super andi. Main color combination వచ్చిందే గుజరాతీ కలెక్షన్ లో వచ్చిందండి. హ్యాండ్లూమ్ లోనే వస్తుంది మనకి మెయిన్ కలెక్షన్ అనేది. మార్కెట్ లో వస్తున్న పవర్ లూమ్ కలెక్షన్స్ తో పోల్చితే చేనేత వస్త్రాల ధరలు ఎక్కువగా ఉండడంతో జనంలో వాటి ప్రాధాన్యత పెంచడానికి ఇలాంటి బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఉపయోగపడుతుంది అన్నారు చేనేత కళాకారులు. దేశవ్యాప్తంగా చేతి వృత్తులకు, మన సాంప్రదాయ కళలకు పూర్వ వైభవం తీసుకురావడం సంతోషంగా ఉందంటున్నారు స్టాల్ నిర్వాహకులు. कच्छ गुजरात से आते हैं अंजार में हमारा पूरा कारखाना है. इसे सब कुछ बनाते हैं. बांधने की साड़ी है, बांधने का जो ड्रेस है, दुपट्टा है, बाटिक का है प्रिंट, वो भी सब बनाते हैं. और गज्जी सिल्क में घर चौड़ा जो शादी में पहनते हैं उसी टाइप का घर चौड़ा साड़ी सब कुछ बनाते हैं. हमारा खुद का ही है, मैन्युफैक्चर होलसेल का ही है. 3 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ లో గార్వి గుల్జారీ డీలర్స్ మీట్ తో పాటు గుజరాత్ కల్చర్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. సిటీలో ఒక్కో మార్కెట్, ఒక్కో ఐటెంకి కేర్ ఆఫ్ అడ్రస్. బేగం బజార్లో డ్రై ఫ్రూట్స్, లాల్ బజార్లో బ్యాంగిల్స్, పాన్ మండీలో పాన్, ఇలా ప్రతి మార్కెట్కి ఒక గుర్తింపు ఉంది. కానీ ఇక్కడ కనిపిస్తున్న మార్కెట్లో మాత్రం అన్నీ స్పెషల్గానే ఉంటాయి. గుండు పిన్ నుంచి ఇంటీరియర్ వస్తువుల దాకా ప్రతిదీ ఇక్కడే దొరుకుతాయి. అదే ముషీరాబాద్లోని బంగ్లాదేశ్ మార్కెట్. వెరైటీ వస్తువులు, అదిరిపోయే డిజైనర్ కలెక్షన్స్, తక్కువ ధరలో హోమ్ డెకార్స్ దొరకాలంటే బంగ్లాదేశ్ మార్కెట్కు వెళ్లాల్సిందే. ముషీరాబాద్లోని బంగ్లాదేశ్ మార్కెట్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. మహిళలకు కావాల్సిన చీరలు, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, ఫుట్వేర్, జ్యువెలరీ, కాస్మెటిక్స్, ఇలా అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. పిల్లల ఆట వస్తువులు, బట్టలు, బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్, ఇలా ఇంట్లోకి కావలసిన వస్తువులు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. సిటీలో 70 ఏళ్ల క్రితం చాలా రకాల వస్తువులు బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్మేవారు వ్యాపారులు. ముషీరాబాద్లో బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన వస్తువులు ఇక్కడ ఎక్కువగా అమ్మేవారు. అలా బంగ్లాదేశ్ నుంచి వలసొచ్చిన వ్యాపారులు ఎక్కువగా ఇక్కడ బిజినెస్ చేయడంతో ఈ ఏరియాకి బంగ్లాదేశ్ మార్కెట్ అనే పేరు వచ్చింది. పండగ సీజన్లో ఈ మార్కెట్లో బిజినెస్ బాగుంటుందంటున్నారు వ్యాపారులు. మార్కెట్లో అమ్మాయిలకు కావాల్సిన డ్రెస్సులు లేటెస్ట్ డిజైన్లలో దొరుకుతాయని చెబుతున్నారు. 10 నుంచి 2000 రూపాయల వరకు అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయంటున్నారు. मेरा ये फुटवेयर का शॉप है. यहाँ पर हर चीज़ सस्ती एकदम चीप एंड बेस्ट मिलती है. आपको चार मीनार, पत्थरगट्टी यहाँ जाने की ज़रूरत नहीं रहती. यहाँ बेस्ट आइटम मिल जाते हैं चीप प्राइस में. और ये मार्केट तकरीबन 30 ईयर्स ओल्ड है और आपको इधर हर चीज़ एकदम होलसेल के रेट में मिलती है. और यहाँ सबसे बेस्ट सीज़न बोले तो रमज़ान है, दशहरा है, दिवाली है. ये टाइम पे कभी भी आएंगे आप तो मार्केट हाउसफुल रहती
और क्वालिटी भी अच्छी मिलती, स्टैंडर्ड मिलती, किड्स से लेकर बिग से लेकर हर साइजेस मिल जाते हैं आपको इधर। ये बांग्लादेश मार्केट इस बात से नाम पड़ा उसे, पहले कुछ चेन्नई के लोग आके यहाँ पर बिजनेस करते थे, थोड़े थोड़े कपड़े लगा लेके बढ़ जाते थे, तो वहाँ जासो इसका नाम बांग्लादेश मार्केट बोल के रख दिया। ये बांग्लादेश मार्केट भी है, अंदर मीना बाजार भी है, पूरा बड़ा मार्केट है समझो, डिवाइड वैसो है लेकिन क्वालिटी अच्छे मिलते हैं। బంగ్లాదేశ్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఏం కొనాలన్నా ఇక్కడికే వస్తుంటారు. మార్కెట్లో అన్ని హోల్సేల్ షాపులే ఉండడంతో జనం ఎక్కువగా వస్తుంటారు. అన్ని వస్తువులు దొరుకుతాయి, డ్రెస్ మెటీరియల్స్, ఇంటికి సామాగ్రి. ఒక 50 ఇయర్స్ కింద బెంగాలీ వాళ్ళు ఉండేది, ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు నుండి అన్ని బయట దేశం వస్తువులు అన్నీ వస్తుంటాయి, కాస్ట్ తక్కువ ధర ఉంటవి. అందరూ లేడీస్ కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా బ్యూటిషియన్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. చాలా రీజనబుల్ రేట్స్ అండి. అసలు చాలా శారీస్, వర్క్ శారీస్, డ్రెస్సెస్, మెటీరియల్స్ అన్నీ మీకు ఏ టు జెడ్ ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతాయండి. యూనిటీ అండి వాళ్ళది, తక్కువకి ఇవ్వాలి మా పీపుల్ కానీ వాళ్ళు చాలా బాగా చేశారండి. పెళ్లిళ్ళు, ఇతర పండుగలకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. మేకప్ కిట్లు 150 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. ముంబై, ఢిల్లీ నుంచి భారీగా ఇక్కడికి వస్తువులు దిగుమతవుతాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సేల్స్ బాగున్నాయి. మనిషికో సమస్య. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఒత్తిడి, హౌస్ వైఫ్లకు రొటీన్ లైఫ్, మరికొందరికి బరువు. ఇలా సిటీలో ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అన్నట్టుగా ఉంది. అయితే ఈ సమస్యలన్నింటికీ డాన్స్ ఒకటే పరిష్కారం అంటున్నారు కొందరు. జుంబా క్లాసెస్ కు ఒక్కసారి వెళ్తే చాలు, ఒత్తిడంతా మాయమవుతుందని చెబుతున్నారు. యోగా, జిమ్కి వెళ్లి కష్టపడడం కంటే ఆడుతూ పాడుతూ జుంబాకు వెళ్లటం బెటర్ అని చెబుతున్నారు. నగరంలో ఎవరి జీవితం వారిది, ఎవరి సమస్యలు వారివి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఏ సమస్యలుంటాయి? లక్షల్లో జీతమని కొందరంటుంటారు. ఇంట్లో ఉండే లేడీస్కు ప్రాబ్లమ్స్ ఏముంటాయి అని మరికొందరంటుంటారు. ఇక యూత్ విషయానికొస్తే ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళదే అని ఇంకొందరంటారు. కానీ ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్య బయటకొస్తుంది. పని ఒత్తిడి, దిగులు, ఆలోచనలు, అధిక బరువు, ఇలా ఎవరి బాధలు వారివి. అందుకే వీటన్నింటి నుంచి రిలాక్సేషన్ కోసం జుంబా వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సిటీ జనం. హార్ట్ బీట్ పెంచుతూ కండరాల కదలికలను ఎక్కువగా ఉంచేందుకు ఉపయోగపడే ఎక్సర్సైజ్లనే ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ అంటారు. ఇక శరీరానికి ఫిట్నెస్ ను అందించే ఏరోబిక్స్ కు వెస్ట్రన్ సంగీతాన్ని కలిపి చేసేదే జుంబా డాన్స్. సిటీ లైఫ్ స్టైల్ కు వ్యాయామం అవసరం. అయితే చాలా మందికి జిమ్, వాకింగ్, యోగా వంటివి చేయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి వారు డాన్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జుంబా క్లాసులకు వెళ్ళలేదంటే రోజంతా ఏదో వెలితిగా ఉంటుందంటున్నారు. And I'm working in RTA department. My daily work is I have to handle 100 of crowds every day. After work I'll get so much tired. So when I join the Zumba class, I'll feel fresh after joining this class. And I really enjoy this each and every class, and it's fantastic. జుంబా మీద సాఫ్ట్వేర్ పీపుల్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్ట్రెస్ ను తగ్గించుకునేందుకు డాన్స్ ను ఎంచుకుంటున్నారు. కొత్త కొత్త స్టెప్స్ నేర్చుకోవడం, డాన్స్ నేర్చుకోవడంతో హ్యాపీగా ఉంటుందంటున్నారు. So my job is to just sit in front of laptop the whole day, but when here I come, I just relax, I just forget about my work problems, I just enjoy. The other reason of my coming here is that I love to dance. Like here I dance, the choreography I love, I just enjoy the 1 hour. Other than that, I have found so many good friends from here. So yeah, we have a good circle here. హౌస్ వైఫ్లు రోజంతా ఇంట్లోనే ఉండడంతో లైఫ్ ను రొటీన్ గా భావిస్తున్నారు. ఇంతేనా జీవితం అన్నట్లు అనుకోవడంతో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేసేందుకు జుంబా బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు హౌస్ వైఫ్లు. నేను హౌస్ వైఫ్ని. లాస్ట్ 4 years నుంచి దిస్ 4th year ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ సతీష్. ఇక్కడికి వచ్చాము అంటే అన్నీ మర్చిపోతాము. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే, సతీష్ని చూడంగానే అన్నీ మర్చిపోతాము. నాకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇన్లాస్ ప్రాబ్లమ్ అన్నీ మర్చిపోతాను. 2 hours అసలు ఏమీ గుర్తుండదు. సో ఇది మాకు స్ట్రెస్ బస్టర్. ఈ ట్రెండ్ జిల్లాలకు కూడా పాకుతోంది. ఊర్లలో కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ప్రారంభిస్తున్నారు. అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇక్కడ స్టూడియోలలో జుంబా నేర్చుకుంటున్నారు. మేము నల్గొండ నుంచి వచ్చాము. ట్రైనింగ్ అయ్యి ఇంకా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మా నల్గొండలో ప్రజల్ని ఇంకా ఇప్పుడుండే తరుణంలో ఊబకాయము, షుగరు, టీబీ వద్దంటుండే అవే వచ్చేస్తున్నాయి. సో అవి తగ్గించడం కోసం, వాళ్ళ స్ట్రెస్ని తగ్గించడం కోసం ఇవి చాలా ఉపయోగం అండి ఫిట్నెస్ సెంటర్స్. సో ఫిట్నెస్ సెంటర్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇక యూత్ కు ఆలోచనలతోటే సగం రోజు గడిచిపోతుంది. అంతా బాగానే ఉన్నా పనికిరాని ఆలోచనలు వస్తుంటాయి. ఇలాంటి వారు కూడా డాన్స్ క్లాసెస్ కు అటెండ్ అవుతున్నారు. మంచి ఫలితాలున్నాయంటున్నారు.
నేను ఇక్కడ 1 year నుండి వస్తున్నాను. యాక్చువల్గా వెయిట్ లాస్ కోసం అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి అన్ని రేటింగ్స్ చూసి శ్రీస్ ఏరోబిక్స్ని చూస్ చేసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది అనమాట. వచ్చిన 1 hour అయినా కానీ అన్నీ వదిలేసి ఏది పట్టించుకోకుండా 1 hour చాలా ఎంజాయ్ చేస్తాము. మాస్టర్ కూడా చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. జిమ్, వాకింగ్ పై ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళు డాన్స్ నే ఎంచుకుంటున్నారు. ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ డైట్ పాటిస్తే బరువు తగ్గుతామంటున్నారు. యాక్చువల్ రీజన్ వచ్చేసి వెయిట్ లాస్ కోసమే. కాకపోతే చూసే కొందికి చేసే కొందికి ఇట్ వాజ్ మోర్ అబౌట్ మెంటల్ పీస్ కోసం. అండ్ ఇది నా హ్యాపీ ప్లేస్ అయ్యిందనమాట. సో నేను బయట ఎక్కడ డాన్స్ చేయను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డాన్స్ చేసే ఆపర్చునిటీ కూడా దొరికింది. అండ్ ప్లస్ అసలు వర్క్ ఐఎమ్ వర్కింగ్ నౌ. సో అక్కడి నుంచి కూడా అంత స్ట్రెస్లో ఇక్కడికి వచ్చి ఒక 1 hour వస్తే దట్స్ ఇట్. ఇట్స్ లైక్ దట్ 1 hour ఇస్ మై హ్యాపీ ప్లేస్ అనమాట. శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును డాన్స్ పోగొడుతుందని అంటున్నారు ట్రైనర్లు. హార్ట్, శ్వాస సంబంధిత వ్యాధులు, మానసిక ఒత్తిడిని తగ్గించడం వంటి ఎన్నో ఫలితాలున్నాయంటున్నారు. వర్కౌట్స్తో పాటు డైట్ పాటిస్తే 2-3 నెలల్లో రిజల్ట్ చూడొచ్చు అంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేము మ్యూజిక్ తోటి స్టార్ట్ చేస్తాం. మ్యూజిక్ వల్ల ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ అవుతారు, ప్లస్ ఇంచ్ లాస్ ఉంటుంది, ప్లస్ వెయిట్ లాస్ కూడా ఉంటుంది. బాడీ టోన్ కూడా షేప్ అవుతుంది మంచిగా నీట్గా. కాకపోతే ఏంటంటే అది 3 months టైం తీసుకుంటుంది. ఎక్కువ చాలామంది అనుకుంటారు మనం వెయిట్ లాస్ ఇక్కడ క్లాసెస్కి రాగానే వెయిట్ లాస్ తగ్గుతాం అదే. దీనివల్ల మెయిన్ ఏంటంటే డైట్లోనే ఉంటుంది. డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ వర్కౌట్ చేస్తే త్వరగా రిజల్ట్స్ ఉంటాయి. అంతా జుంబా డాన్స్ మీద ఇంట్రెస్ట్ చూపడంతో సిటీలో స్టూడియోలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 200 స్టూడియోలున్నాయి. హైటెక్ సిటీ, కూకట్పల్లి, గచ్చిబౌలి, అమీర్పేట ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. నెలకు 3 నుంచి 4,000 ఫీ ఛార్జ్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విజిక్స్ న్యూస్.